పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు తాను ఒక గోల్ సాధించాలనుకున్నాడు. అది తనకు అసాధ్యమైనదే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతడు పదే 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 ఆ మాటను పలికాడు విశ్వాసంతో. ప్రత్యర్థి మీద అత్యధికమైన విజయాన్ని సాధించి వరల్డ్ రికార్డును సాధించాడు ఆ యవనస్తుడు ఏం సాధించాడో ఈరోజు నువ్వు చెప్తుండగా నీవు కూడా ఈరోజు పదే పదే నా జీవితంలో ఓడిపోయాను, పదే పదే ఇక నేను సాధించలేను, నేను అప్పుల ఊబుల నుంచి నేను బయటకు రాలేను, ఈరోజు నేను కలిగి ఉన్న శ్రమల నుంచి నేను విడుదల పొందలేను అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు పడిపోయిన పదే పదే నీ జీవితంలో ఎప్పుడు నిన్ను నువ్వే కృంగ తీసుకునే మాటలు మాట్లాడకుండా నేను పైకి రాగలను, నేను విజయం సాధించగలను, దేవుడు అప్పుల గురించి బయటకు రాగలను అని దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయన విశ్వాసం ఉంచి నేను బయటికి రావాలని దేవుడి మీద నువ్వు పలికిన వెంటనే ఆ మాట పదే పదే పలుకు నీ జీవితంలో అత్యధికమైనటువంటి కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ వ్యక్తి? ఏం సాధించాడు? ఈ రోజున జాగ్రత్తగా మాట వినండి. నీ జీవితంలో కూడా దేవుడి విశ్వాసం ద్వారా నువ్వు బలపడతావని, నీ జీవితంలో గొప్ప విజయాన్ని లేదా గొప్ప విడుదలని, గొప్ప అత్యధికమైన దాన్ని సొంతం చేసుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక మాట చదువుతాం కదా, ఏమాట ఉందంటే మార్కు సువార్త 11:23 ఎవడైనా ఈ కొండను చూసి సముద్రంలో పడును అని సందేహముగా పలికినట్ల నిశ్చయముగా జరుగును అని యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు నీ కొండను చూసి సముద్రంలో పడమని సందేహించకుండా తన హృదయంలో అది ఆ మాట పలికితే నిశ్చయముగా అది జరుగును అని యేసు ప్రభు చెప్పాడు. కొండలాంటి సమస్యల నుండి, బండలాంటి కఠినమైన నీ భర్త హృదయం కరిగిపోయినట్లుగా ఈరోజు నీ జీవితంలో కనిపిస్తున్న అప్పుల ఊబు నుండి, ఆర్థిక సమస్యల నుండి, నీ జీవితంలో అనారోగ్య పరిస్థితుల నుండి, నీ బిడ్డల వివాహం గురించి, చదువులేని పరిస్థితుల గురించి, ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు కొండలాగా కనిపిస్తున్న ఏదో సమస్యలన్నీ కూడా దేవుడు మంచులాగా కరిగించబోతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట విశ్వాసం ఉంచు, ఆయన చెప్పినట్లుగానే నీ జీవితంలో వీటన్నిటిలో అత్యధికమైన విడుదలని నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా. గమనించండి, ఒక యవనస్తుడున్నాడు. చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు 40-50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన, యథార్థ సంఘటన మీతో చెప్తున్నాను. ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు. ఆ చిన్న కుర్రవాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ ఉన్నాడు. అలా సైకిల్ తొక్కుంటే సమయంలో కొంతమంది దొంగలు వచ్చి ఆ కుర్రవాడిని కొట్టి సైకిల్ దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఒక కానిస్టేబుల్ వచ్చి, ఒక పోలీస్ ఆయన వచ్చి, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే తనకు జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పలేనటువంటి భయంతో వణికిపోతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి అతనికి ధైర్యం చెప్పి ఒక బాక్సింగ్ దాంట్లో జాయిన్ చేశాడు. బాక్సింగ్ ఛాంపియన్గా చేయాలనుకున్నాడు. ఆ కుర్రవాడిని ఆ బాక్సింగ్ ఛాంపియన్ దాంట్లో జాయిన్ చేశాడు. ఈ యవనస్తుడు ఆ బాక్సింగ్ దాంట్లో అద్భుతంగా ఛాంపియన్గా బాగా ప్రాక్టీస్ చేశాడు. అతను గొప్ప ఛాంపియన్గా అతను మారాడు. ఆ బాక్సింగ్ ఛాంపియన్లో మారి చెప్పమంటారండి, అతడు ఒలింపిక్స్లోనే గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ యవనస్తుడు అనేక మంది మైక్ టైటిస్ లాంటి ఎంతోమంది బాక్సర్స్కి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. సెలబ్రిటీలకి, తర్వాత పొలిటికల్ లీడర్స్కి ఆయన చాలా ఇన్స్పైర్గా నిలిచాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసండి? ఆయన పేరే మహమ్మద్ ఆలీ. ఆ యవనస్తుడు ఆయన కోరిక ఏంటంటే, ఆయన గోల్ ఏంటంటే, నేను చిన్న చిన్న మెడల్ సాధించడం కాదు,
నేను ఏం సాధించాలనుకున్నానంటే, నేను బాక్సింగ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్లో నేను సాధించాలనుకున్నాను 22 సంవత్సరాల వయసులో. నేను బాక్సింగ్లో హెవీ వెయిట్ ఛాంపియన్షిప్గా నేను సాధించాలి, రికార్డు సాధించాలి అనుకున్నాడు. అదే మనసులో ఉంది. మీడియాని పిలిచాడు. మీడియా ముందు చెప్తున్నాడు, నేను ఈ సంవత్సరం నేను హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్గా నేను గెలవబోతున్నాను అన్నాడు. రికార్డు సృష్టించబోతున్నాడు ఆయన. అందరూ కూడా, ఆయన 22 సంవత్సరాల వయసు, చన్నగా బక్కగా పట్టుగా ఉంటాడు. అప్పుడు అందరూ కూడా హేళన చేశాడు, నువ్వా? ఇదిగో అప్పటికే అప్పుడు సన్నీ లిస్టన్ ఆయన హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్గా ఆయన ఉన్నాడు, ట్రెండ్లో ఉన్నాడు. ఆయన 99% వరకు ఆయన నాకౌట్ చేశాడు అందరినీ. ఈ సన్నీ లిస్టన్ బరిలో దిగాడంటే చాలామంది ప్రత్యర్థులు మ్యాచ్ వదులుకుని వెళ్ళిపోయారంట చాలామంది. అలాంటి వ్యక్తితో ఈ మహమ్మద్ అలీని 22 ఇయర్స్ ఈ యవనస్తుడు హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆయన బరిలో దిగటానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా అందరూ అన్నారు, నువ్వు ఆయనతో ఆటలాడుతున్నావా, నువ్వు సన్నీ లిస్టన్తో ఆటలాడుతున్నావా? ఆయన బరిలో దిగితే చాలామంది ప్రత్యర్థులు మ్యాచ్ వదులుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 99% వరకు ఆయన నాకౌట్ చేసిన వారే తప్ప ఆయన మీద ఇంతవరకు ఎవరు గెలవలేదు అని చెప్పి అన్నాడు. అయితే ఈ మహమ్మద్ అలీని యవనస్తుడు 22 సంవత్సరాలు యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? నేను సన్నీ లిస్టన్ని మామూలుగా ఓడించను. 8th రౌండ్లో ఆయన నేను నాకౌట్ చేస్తాను, ఆయన కింద పడి ఉంటాడు, నేను పైకి నిలబడి ఉంటాను అన్నాడు. అందరూ కూడా అతన్ని హేళన చేశారు, అతను నవ్వారు. అయితే ఆయన అదే గోలు పెట్టుకుని ఆయన కోచ్ దగ్గరికి వెళ్ళాడు. తన గోల్ చెప్పాడు. కోచ్ కూడా ఏమనలేదు, నన్ను అడిగి ఈ వాగ్దానం చేసామని అనలేదు. ఆ కోచ్ కూడా అతని కాన్ఫిడెన్స్ని చూసి, అతని బిలీవ్ని చూసి అన్నాడు, సరే నువ్వు వాడుతున్నావు కదా, ఓ పని చేయి. ఏం చెప్పాడంటే, నేను ఒక విషయం నీతో చెప్తాను, అది చెప్పింది నువ్వు చేయమన్నాడు ఆయన. ఏం చెప్పండి అని అడిగితే ఒక పేపర్ రాసిచ్చాడు. ఏం పేపర్ మీద ఏం రాసిచ్చాడంటే, అదేం రాసిచ్చాడంటే ఆయన జాగ్రత్తగానండి, ఐ ఆమ్ ఏ గ్రేటెస్ట్ బాక్సర్ అని అని రాసిచ్చాడు. దాన్ని నీవు జిరాక్స్ కాపీ తీసి 10 సార్లు చదవాలి. రోజుకి కనిపించినప్పుడల్లా చదవాలి. బెడ్రూమ్లో అన్నిట్లో మొత్తం అంటించాడు. బాత్రూమ్ డోర్ మీద అంటించుకున్నాడు, బెడ్రూమ్లో అంటించుకున్నాడు. చివరికి ప్రాక్టీస్ చేస్తున్న బ్లౌజ్ నుండి చూసారా, ఈ బ్లౌజుల మీద కూడా ఆయన ఐ ఆమ్ ఏ గ్రేటెస్ట్ బాక్సర్ అని విశ్వాసం పలుకుతున్నాడు. నేను గొప్ప బాక్సర్ని అని ఆయన పదే ఆ మాట పలుకుతూనే ఉన్నాడు. ఆ మాట పలుకుతున్నాడు. కరెక్ట్గా ఇక మ్యాచ్కి టైం వచ్చింది. ఈ స్టేడియం అంతా కూడా మరి బాగా హైప్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే సన్నీ లిస్టన్ మీద ఇక 22 సంవత్సరాలు యవనస్తుడు మహమ్మద్ అలీ తలపడుతున్నారని చాలా హైప్ క్రియేట్ అయింది. స్టేడియం అంతా కూడా నిండిపోయారు. అప్పుడు ఇద్దరు కూడా బరిలో దిగారు. ఆ సమయంలో సన్నీ లిస్టన్ ఫ్యాన్స్ అన్నారు, మహమ్మద్ అలీ నువ్వేం భయపడకు, సన్నీ లిస్టన్ నిన్ను పిచ్చి కొడతాడు, కాబట్టి నువ్వు కింద పడిపోతావు, నువ్వు కొరప్రాణంతో ఉంటావు, అప్పుడు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళటానికి అంబులెన్స్ బయట పెట్టాను, నువ్వేం భయపడకు అన్నారు సన్నీ లిస్టన్ ఫ్యాన్స్ అంతా కలిసి. అప్పుడు మహమ్మద్ అలీ ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆ అంబులెన్స్ అక్కడే ఉంచండి, నేను 8th రౌండ్లో సన్నీ లిస్టన్ని నేను నాకౌట్ చేయబోతున్నాను, అతను కింద పడి ఉంటాడు, నేను నిలబడి ఉంటాను. ఇది చూసి స్టేడియంలో ఉన్న వాళ్ళు చాలామందికి గుండె హార్ట్ అటాక్ వస్తుంది, పడిపోతారు, వారందరినీ కూడా మీరు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని విశ్వాసంతో పలికాడు. స్టేడియం అంతా కూడా ఉంది. అద్భుతం ఏంటండి, ఈ సన్నీ లిస్టన్
తర్వాత మహమ్మద్ అలీ తనబడ్డారు. అద్భుతంగా 8th రౌండ్లో ఆయన చెప్పినట్లుగానే ఆయన ఏమైనా రాసుకున్నాడు, ఆయన ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ బాక్సర్ అని పలికాడు కదా. అదే విశ్వాసంతో ఉన్నాడు. ఒకే ఒక పంచ్ కొట్టాడు. ఆయన 8th రౌండ్లో సన్నీ లిస్టర్ని నాకౌట్ చేశాడు. అతని కింద పడి ఉన్నాడు. మహమ్మద్ అలీ లేచి నిలబడ్డాడు. స్టేడియం అంతా కూడా మారిపోయింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఇంతవరకు ఓటమి ఎరిగిన సన్నీ లిస్టర్ని 8th రౌండ్లో నాకౌట్ చేసేవారికి ప్రపంచం అంతా కూడా టాకింగ్ అయిపోయింది. తర్వాత అతనికి మెడల్ సాధించాడు. అయితే కొంత టాక్ ఏంటంటే అతని అదృష్టం కలిసి వచ్చింది, అందుకని ఆయన గెలిచాడు కానీ మామూలుగా గెలవలేదు అన్నాడు. ఈ వార్త వచ్చింది. అప్పుడు మహమ్మద్ అలీ మళ్ళీ మీడియా మీదకి వచ్చి అన్నాడు, సరే ఇది అదృష్టం వల్ల కాదు, నా కష్టం వల్ల, నేను విశ్వాసం ఉంచడం వల్ల నేను సాధించాను. సరే అదృష్టం అంటున్నారు కదా, మా ఇద్దరికి మళ్ళీ మ్యాచ్ పెట్టండి. ఈసారి 8th రౌండ్ లాగా నేను ఆగలేను. ఫస్ట్ రౌండ్లోనే నేను సన్నీ లిస్టర్ని నాకౌట్ చేస్తాను అన్నాడు. ఈసారి ఫస్ట్ రౌండ్లో నేను అతను నాకౌట్ చేస్తాను అన్నాడు. సరే మ్యాచ్ పెట్టారు. అది సరే అన్నారు. అయితే మరలా ఆయన ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, మహమ్మద్ అలీ కోచ్ దగ్గరికి వెళ్ళాడు. ఈ కోచ్ దగ్గరికి వెళ్తే ఆయన క్యాజువల్ చెప్పాడు. ఏమన్నాడంటే ఆయన వారికి బిలీవ్ అన్నాడు, విశ్వాసం ఉంచాను, నమ్మకం ఉంచు అన్నాడు. ఇది క్యాజువల్గా చెప్పేది కదా అంటే అని అన్నాడు. దేని మీద నమ్మకం ఉంచాలి అంటే నీ స్ట్రెంగ్త్ మీద, నీ బలం మీద నమ్మకం ఉంచు అన్నాడు ఆయన. అసలు ఈయన స్ట్రెంగ్త్ ఎంత ఈయన తెలియదు కదా. అప్పుడు ఈయన కొంతమంది ట్రైనింగ్ ఇస్తాడు మహమ్మద్ అలీ ఆ కోచ్ దగ్గర. వాళ్ళందరూ వరుసగా నిలబెట్టి మొదట అడిగాడు, అసలు నా స్ట్రెంగ్త్ ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన అడిగాడు, నీవు బటర్ఫ్లై లాగా నువ్వు ఎగురుతావు అన్నాడు. ఏమడైనా నువ్వు బటర్ఫ్లై లాగా ఎగురుతావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రత్యర్థి కొడుతున్నప్పుడు త్రుటిలో నువ్వు తప్పించుకుంటావు అని చెప్పని అన్నాడు. తన రెండవని అడిగాడు, నా స్ట్రెంగ్త్ నా బలం ఏంటి అని అంటే, నీ బలం ఏంటంటే నువ్వు గుద్దితే తేనెటీగ కుట్టితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది అన్నాడు ఆయన. ఎందుకంటే రోజు నిశ్శబ్దం నేను తనులు తిన్నా కాబట్టి అన్నాడు. అప్పుడు వెంటనే అది పేపర్ మీద రాసుకున్నాడు, మళ్ళీ జిరాక్స్లు అంటించుకున్నాడు. అది చూస్తున్నాడు. ఏమంటే తెలుసా అండి, నేను సీతాకోక సిల్క్లాగా బటర్ఫ్లై లాగా నేను తప్పించుకుంటాను, నేను ఎగురుతాను. తర్వాత నా స్ట్రెంగ్త్ గుద్దితే నాకు ఇలా ఉంటుందని పాట పాడుకుంటూ ఉన్నాడు. పదే అది పలుకుతున్నాడు మహమ్మద్ అలీ. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. మహమ్మద్ అలీ ఆ స్ట్రెంగ్త్ గురించి మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ఈసారి ఇంకా హైప్ క్రియేట్ అయింది. చాలామంది వచ్చేవరకు ఆ మ్యాచ్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. మ్యాచ్లో వచ్చారు అందరు కూడా, స్టేడియం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో ఏం జరిగిందంటే స్ట్రిక్ట్ అని ఏంటంటే ఈ మహమ్మద్ అలీ ఫస్ట్ రౌండ్లో ఒకే ఒక్క పంచ్ కొట్టాడు. సన్నీ లిస్టర్ కింద పడిపోయాడు. ఈ లెగిసి నిలబడ్డాడంట. అందరూ కూడా షాక్ అయ్యాడు. ఫస్ట్ రౌండ్లోనే అతను నాకౌట్ చేస్తానన్నాడు, అతను నాకౌట్ చేసేసాడు. వరల్డ్లోనే ఎవరు తెలిసిన ఆయన గ్రేటెస్ట్ హెవీవెయిట్ ఛాంపియన్గా మహమ్మద్ అలీ 22 సంవత్సరాల యవనస్తులు రికార్డు సృష్టించాడు. ద గ్రేటెస్ట్ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా అతను రికార్డును సృష్టించాడు మహమ్మద్ అలీ. పిల్లరా, దీనికి కారణం ఏంటి అని అడిగితే అన్నాడు, ఒకటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది బలం, ఎలా నువ్వు ఎదగలిగావు అంటే ఒకటి నమ్మకం. నేను గెలుస్తాను అనే ఒక నమ్మకం. 10 సార్లు నమ్మాడు. నేను గెలుస్తానని, నేను చెప్పిన మాట నెరవేర్దని నమ్మాడు. రెండోది స్ట్రెంగ్త్, బలం. నాకున్న బలం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. మూడోది 24 గంటలు అదే గోల్ మీద ఉన్నాడు, అదే ఆలోచన పలికాడు. ఈ 3 చేయండి, మీరు కూడా అత్యధిక విజయం సాధిస్తాను అని మహమ్మద్ అలీ ప్రజలకు సందేశాన్ని ఇచ్చాడు. అతని గ్రేటెస్ట్ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్గా అతని రికార్డు సృష్టించాడు.
ప్రభునందు పిల్లరా, ఈరోజు నీ జీవితంలో కూడా పదే పదే నేను ఓడిపోయాను, నేను అప్పుల్లో నుంచి బయటకు రాలేను, నేను ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల ఊబుల నుంచి నేను బయటకు రాలేను, నేను నా బిడ్డలను చదివించలేను, వివాహం చేయలేను, ఈరోజు నా బిడ్డల ఫీజులు కట్టలేను, ఈరోజు నా జీవితం అంతా కూడా ఇక నేను బయట పడలేను అని పదే పదే నువ్వు కృంగదీసుకునే మాటలు మాట్లాడకుండా ఈరోజు జీవము కలిగిన దేవుడు చెబుతున్న మాట తెలుసండి. ఈ రోజున ఆ వ్యక్తి అతను ఎంత నమ్మాడో చూడ నేను గెలుస్తాడని. అతను నమ్మాడు, అతను బలమేంటో తెలుసుకున్నాడు. అతను 24 గంటలు అదే గోలు మీద ఉన్నాడు. ఈరోజు నువ్వు చెప్పమంటావా? యేసు ప్రభు చెప్పాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మాలి, బయటపడతానని. ఇందా చెప్పాను కదా, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ చెప్పాను కదా, నీవు ఈ కొండను చూసి సముద్రంలో పడమని నువ్వు సందేహింపగా నీ హృదయంలో నువ్వు పలికినట్లే, ఆ మాట పలికితే నిశ్చయముగా అది జరుగును అని ప్రభు చెప్పాడు. ఈరోజున నీవు కూడా ఈరోజు ఆ మాట పలుకు, నేను విజయం సాధిస్తాను, నేను అప్పుల నుంచి బయటపడతాను, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో గొప్ప ఉద్యోగం దేవుడు ఇస్తాడు, నా బిడ్డలకు వివాహం జరిగిస్తాడు, ఈ రోజున నాకు దేవుడు అద్భుతమైన స్వస్థతను దయచేస్తాడు, మరలా నేను తిరిగి లెగిస్తాను, మరలా నేను ఆస్వాదించబడతాను అని నువ్వు దేవుడి సన్నిధిలో పదే పదే ఈ మాట పలుకు. దేవుడి నీ మాటని నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమంది దేవుడి బిడ్డలారా, ఒక విషయం తెలుసండి, జాగ్రత్త వినండి. దావీదు భక్తుడు మనకు నేర్పించినటువంటి అద్భుత పాఠం ఏంటో తెలుసా? ఆయన గొలియాతుతో యుద్ధానికి దిగేది. గొలియాతుతో యుద్ధానికి దిగితే గొలియాతుతో యుద్ధానికి దిగితే మొట్టమొదట వాళ్ళందరూ ఏమన్నారంటే, వాళ్ళ అన్నయ్య ఏమన్నారంటే, సౌలు ఏమన్నాడంటే, నీవు వాడితో బాలుడవు కాబట్టి నువ్వు పోట్లాడలేవు, నీవు పోట్లాడలేవు, నువ్వు బాలుడైనందున నువ్వు పోట్లాడలేవు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. వినండి, అప్పుడు ఈ యవనస్తుడు ఏమన్నా తెలుసండి, అతనితో నేను పోట్లాడతాను, అతనితో నేను గెలుస్తాను, అతనితో నేను విజయం సాధిస్తాను అని ఎవరన్నాడండి? దావీదు అన్నాడు. నేను అతనితో నేను పోట్లాడగలను, అతనితో యుద్ధం చేయగలను అని సౌలుతో చెప్పాడు. సౌలు రెండో మాట అన్నాడు, సౌలు అన్నాడు, నీ బలము చాలదు అన్నాడు ఆయన. మొదటి సమూయేలు రాసిన పత్రిక, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చదివితే ఉంటుంది. రెండో మాట సౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దావీదు, నీ బలము చాలదు. గొలియాతు చిన్నప్పటి నుంచి వాడు అన్ని విద్యలు నేర్చుకున్నవాడు, పరాక్రమశాలి. గొలియాతు మాట వింటేనే ప్రక్క దేశాలన్నీ కూడా, ప్రత్యర్థులందరూ కూడా భయముతో వణికి చచ్చిపోతారు. అలాంటిది ఆ గొలియాతు బలం ఏంటో తెలుసా నీకు అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, నా బలం ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. ఏంటి నీ బలం? చిన్నప్పుడు నేను అడవిలో గొర్రెలు మేపుతుంటే ఒక ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని గొర్రె పిల్లని తీసుకెళ్తుంటే, నా మేక పిల్లని తీసుకెళ్తుంటే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని దాని నోటిని చీల్చి ఎలుగుబంటి నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క మేక పిల్లని తీసుకుని వచ్చారు. సౌలు గారు విను ఇంకో మాట, ఏం తెలుసండి, సింహం వచ్చిన గొర్రె పిల్లని లాక్కెళ్ళిపోతుంటే నేను సింహం దగ్గరికి వెళ్ళి ఆ సింహం నోరుని చీల్చి ఆ గొర్రె పిల్లల్ని, సింహాన్ని చంపి నా గొర్రె పిల్లల్ని నేను రక్షించుకోగలిగాను. నేను సింహం చేతుల నుంచి తప్పించిన దేవుడు, ఎలుగుబంటి చేతుల నుంచి తప్పించిన దేవుడు గొలియాతు చేతుల నుంచి కూడా తప్పించగలడు. సింహబలుడు, సింహము కంటే బలమైనది ఏదో ఉంది సౌలు గారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జాగ్రత్త వినండి. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసండి? సరే నువ్వు వెళ్ళు అని అన్నాడు. అప్పుడు సౌలు అన్నాడు, సరే మరి కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తున్నావు అని అంటే ఒక మాట అన్నాడు, నేను కత్తితో కాదు, నేను దీంతో చేసేది, ఈ యుద్ధము యెహోవాదే. గొలియాతుని ఎవరంటే తెలుసా? గొలియాతు అన్నాడు, ఈ దినమున గొలియాతుని దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, వాడు తల నరికి నేను ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దావీదు ఏం పలుకు తెలుసండి? నేను గొల్లియాతుతో తలబడగలను. బాలుడైన దావీదు, నేను గొల్లియాతుని విజయం సాధించగలను, గొల్లియాతుని జయించిన బలము చాలును అని దావీదు పలికాడండి, విశ్వాసం ఉంచాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రత్యర్థి ఎంత గొప్పవాడో, ఎంత పరాక్రమవంతుడో, సౌలు ఎంతసేపు గొల్లియాతు బలాన్ని గురించి, గొల్లియాతు యొక్క విద్య గురించి, గొల్లియాతు యొక్క వాడి యొక్క బలం గురించి చెప్తున్నాడు. కానీ దావీదు తన యొక్క విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే గొల్లియాతుతో నిలబడ్డాడు, తలపడ్డాడు. గొల్లియాతు ఎదురుగా నిలబడ్డాడు. గొల్లియాతు అన్నాడు, నీవేనా? నేను కుక్కను అనుకున్నావా? నా మీద కర్ర తీసుకుని వచ్చినావు అంటే దావీదు అన్నాడు, రా, నిన్ను ఈ రోజున యెహోవా నా చేతికి అప్పగిస్తున్నాడు. నీ తల నరికి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఈరోజు నేను తెలియచేస్తానన్నాడు. ఆ విధంగానే దావీదుకు చిన్న రాయి తీసుకున్నాడు, ఒడిసెలతో కొట్టాడు. గొల్లియాతు బొక్కబారుగా పడిపోయాడు. గొల్లియాతు వరలో కత్తి తీసుకున్నాడు, తల నరికాడు. ఇశ్రాయేలు దేశంలోని దేవుడు ఉన్నాడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ధైర్యాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగినగా దావీదుకి 10,000 కొలదిగా జేజేలు పలికిన ప్రజలందరూ కలిసి. ఈ రోజున పిల్లరా, దావీదు చిన్నవాడే కానీ దావీదు విశ్వాసం గొప్పది. దావీదు బలం తక్కువే కానీ దేవుడు ఎలాగా బలం ఇచ్చాడో తెలియపరిచాడు. ఈ రోజున జీవం కలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ఆ విశ్వాసం ఏం జరిగింది తెలుసండి? కొండలాంటి గొల్లియాతు భూమికి కృంగిపోయి పడిపోయాడు. దేవుడు దావీదుకు అత్యధిక విషయాన్ని ఇచ్చాడు. ఈ రోజున దావీదు ఆ గొల్లియాతు వెనకాలే. అప్పుడు దావీదు అంటే ఎవరో తెలిశారు. ఆ దేశం అంతటికి, ఈరోజు ప్రపంచం అంతటికి ఆ గొల్లియాతుతో యుద్ధం చేసిన తర్వాతే అసలు యెషయా కుమారులలో దావీదు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాస్తున్నాడు అని అప్పుడే తెలిసొచ్చింది. ఈరోజు నీ శ్రమ నుండి బయట విజయం సాధించిన తర్వాత, నువ్వు పడిపోయిన స్థితి నుంచి లేచిన తర్వాత, ఈరోజు నీకు పసికొచ్చిన తర్వాత నీవేంటో ప్రపంచానికి దేవుడు నేను చూపించబోతున్నాడు. నీవేంటో ప్రజలందరికీ, నీ బంధువులకు దేవుడు తెలియపరచబోతున్నాడు. ఈరోజు లెగొమ్మా, ఈరోజు భయపడద్దు. దావీదు లాంటి గొప్ప విశ్వాసము, దేవుడి మీద విశ్వాసం ఉంచు. యుద్ధము యెహోవాది, దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. 10 దావీదు పలికాడు, నేను గొల్లియాతుతో పోట్లాడగలను. 10 దావీదు పలికాడు, నా బలము చాలును. 10 దావీదు పలికాడు, ఆడు తెల నరకేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అది ఆ విశ్వాసం, ఆ మాటని దేవుడు స్థిరపరిచాడు, గెలిపించాడు, నిశ్చయముగా గెలిచాడు. ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. హల్లెలూయా, రాజు అయ్యాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా జీవము కలిగిన దేవుడు చల్లన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా 10 ఈ రోజున నేను బయట పడగలను. అప్పులు ఒబ్బుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయట పడవేస్తాడు నా దేవుడు అని ప్రార్థన చేయి. పలుకు. ఈ రోజున నాకు ఉద్యోగం దేవుడు ఇస్తాడు, పలుకు. ఈరోజు గర్భఫలాన్ని దేవుడు తెలుస్తాడు. నా గర్భఫలం, శారాకి గర్భఫలం ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు అని గర్భాన్ని గురించి నువ్వు ప్రవచించు. పలుకు దేవుడు నీ నోటితో. దేవుడు మాట పలకగా ఆయన సృష్టి యావత్తు కూడా దేవుడు ఏర్పరిచింది. ఆయన బిడ్డమైన నీకు కూడా అధికారాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు మాట పలికితే చాలు, అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఇదిగో ఈ రోజున జీవాధిపతి అని దేవుడు అంటున్నాడు. దేవుడిపతి అంటున్నాడు 10 ఈ రోజున నీ విజయం గురించి అదే గోలు పెట్టుకో, నువ్వు రాసుకో ఇంట్లో. దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు. అత్యధిక విజయం సాధించబోతున్నాం. ఈరోజు అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం. దావీదు దేవుడే ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అప్పులు ఊపుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఈ రోజున నీవు కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి, ప్రతి పరిస్థితుల నుంచి దేవుడిని విడిపించి అత్యధికమైన విజయాన్ని నీకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రోజున ఈ వాక్యం ద్వారా బిడ్డలు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. నీ బిడ్డలు నాయన ఎవరైతే కృంగిపోతున్నారో, వాళ్ళు కృంగిపోయే మాటలు మాట్లాడుతున్నారో, సాతానుడు వాళ్ళని బలహీనపరుస్తున్నాడో, ఈ రోజున
సాతానుని తల చితకు తొక్కి నాయన సాతానుని మా పాదముల కింద పెట్టి మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు ప్రభా. ఈరోజు ఏ బిడ్డ అయితే ఈ రోజున విశ్వాసంతో ఏ మాట పలుకుతున్నారో నేను అప్పుల ఊబి నుంచి బయటపడగలను, ప్రత్యర్థుల చేతుల నుంచి విడుదల పొందగలను, నాయన ఉద్యోగం నా దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, నేను స్వస్థత దయచేయబోతున్నాడు అని ఎవరైతే పలుకుతున్నారో ఆ మాటను స్థిరపరచునుగాక. దేవుడు ఈ క్షణమే ఆ కార్యము జరిగించునుగాక. మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, జరిగినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ జీవితంలో తప్పనిసరిగా ఈ రోజున ఆ మాట నెరవేరునుగాక. ఆమేన్.